ఇప్పుడు హనుమాన్ మూవీ ఎఫెక్ట్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ పై గట్టిగానే పడింది. హనుమాన్ హిట్ అవడం ఏంటో గాని ఓం రౌత్ ను ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన హనుమాన్ సినిమాకు బ్లాక్ బస్టర్ రిపోర్టులు వచ్చాయి. ఈ మూవీ టార్గెట్ కూడా పెద్దది కాదు. ఈజీగా వీకెండ్లోపే బ్రేక్ ఈవెన్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. గుంటూరు కారం మూవీకే అన్ని థియేటర్లు కేటాయించడంతో హనుమాన్కు అసలు స్క్రీన్లు దొరకలేదు. తక్కువ థియేటర్లలో విడుదలైన హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. హనుమాన్ సినిమాకు మేకర్స్ ఖర్చు పెట్టింది రూ. 20 నుంచి 25 కోట్ల మధ్యలోనే. కానీ రాబట్టుకున్న అవుట్పుట్ మాత్రం 100 కోట్లకు పైగా ఉంది. ఇంత తక్కువ బడ్జెట్తో అంత క్వాలిటీని ఎలా రాబట్టారో ప్రశాంత్ వర్మ నుంచి అంతా నేర్చుకోవాలని అంటున్నారు నెటిజన్లు. ఇది టాలీవుడ్, బాలీవుడ్ మేకర్లు తెలుసుకోవాల్సిన విషయమని, ఇదొక గైడెన్స్ లా నిలిచిపోతుందని, అంతా ప్రశాంత్ వర్మ వద్ద నేర్చుకోవాల్సిన విషయమని చెబుతున్నారు. ఇప్పుడు హనుమాన్ మూవీ ఎఫెక్ట్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ పై గట్టిగానే పడింది. హనుమాన్ హిట్ అవడం ఏంటో గాని ఓం రౌత్ ను ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. హనుమాన్ మూవీ చూశాక ఓం రౌత్ ఆదిపురుష్ తీయాల్సిందని ట్రోల్స్ చేస్తున్నారు. సినిమా అంటే ఇలా తీయాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. రూ. 600 కోట్ల బడ్జెట్తో ఓం రౌత్ ఆదిపురుష్లో చీప్ విఎఫ్ఎక్స్ అందించారని, ప్రశాంత్ వర్మ మాత్రం రూ. 25 కోట్లతో అద్భుతం సృష్టించారని అంటున్నారు.